పంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో 20వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం ఈ అధ్యాయంలోని 21వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు, అంటే ఈ అధ్యాయం చివరి వరకు తెలుసుకుందాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఈ అధ్యాయం మొదట్లో ఇలా అడిగాడు, ఓ పురుషోత్తమా, బ్రహ్మ అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతం అధిదైవం అని వేటిని అంటారు, ఈ శరీరాన్ని అధిష్ఠించి నియమిస్తూ ఫలాలను ఉసిగేవారెవరు, ఆయన ఏ విధంగా ఈ శరీరంలో ఉంటాడు, అంతిమ సమయంలో మనోనిగ్రహం కలిగినటువంటి యోగులు ఏ ఉపాయంతో నిన్ను చేరుకుంటారు, నిన్ను తెలుసుకోగలరు అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, అర్జున, పరమమైనటువంటి వినాశనం లేనటువంటి మూల కారణమే బ్రహ్మ అని చెప్పబడుతోంది. ప్రతి దేహంలో ఉండే జీవుడే ఆధ్యాత్మం అని చెప్పబడుతోంది. జీవుల యొక్క జన్మ స్థితులకి కారణమైనటువంటి ద్రవ్య త్యాగ రూపమైనటువంటి యజ్ఞమే కర్మ అని చెప్పబడుతోంది. నశించేటువంటి శరీరం వంటి నశించేటువంటి పదార్థాలని అధిభూతము అంటారు. పురుషుడు అంటే అన్ని దేవతలకి అధిపతి, సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి విరాట్ పురుషుడు. ఆ అధిదైవమే సమస్త దేవతల యొక్క అధిష్టాత. ఈ శరీరంలో అంతర్యామి రూపంలో ప్రకాశిస్తున్నటువంటి నేనే ఈ విష్ణు అనబడేటువంటి అధియజ్ఞాన్ని, యజ్ఞ ఫలదాతని. అవసాన కాలంలో ఎవరైతే
నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణం సాగిస్తారో అతడు నా భావాన్నే పొందుతాడు, అంటే ముక్తిని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. అలాగే మరణ సమయంలో నన్ను కాక ఏ దేవతాభావాన్ని లేకపోతే వేరే విషయాల్ని చింతన చేస్తూ ఆ శరీరాన్ని వదిలిపెడతారో అతడు ఆ దేవతాభావాన్ని కానీ ఆ చింతలనే పొందుతాడు. కావున సర్వకాల సర్వావస్థల్లోనూ నీ బుద్ధిని అంతఃకరణాన్ని నాయందే ఉంచినట్టయితే నువ్వు నన్నే పొందుతావు. ఇందులో సందేహం లేదు. నీ మనసులో నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. అర్జునాలే అభ్యాసయోగంలో నియమింపబడి ఇతర విషయాల వైపుకి పోకుండా ఉండే చిత్తంతో జ్యోతిర్మయుడు ఉత్తముడు అయిన భగవంతుడిని నిరంతరం ధ్యానిస్తూ ఉన్నట్టయితే అటువంటి యోగి తప్పక భగవంతుడినే పొందుతాడు. సర్వజ్ఞుడు, సనాతనుడు, విశ్వనియంత, సూక్ష్మమైన ఆకాశాదుల కంటే సూక్ష్మస్వరూపుడు, ప్రాణి పోషకుడు, ఊహింపశక్యముగా అనేటువంటి రూపం కలిగినటువంటి వాడు, సూర్యుని వలె ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు, అజ్ఞానాంధకారాన్ని పాలత్రోడేవాడు అటువంటి నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అట్టి పరమభక్తుడు చివరి కాలంలో అంత్యకాలంలో యోగ బలం చేత భూమధ్యంలో ప్రాణాలను స్థిరంగా నిలిపి నిశ్చలమైన మనస్సుతోటి నన్నే స్మరిస్తూ దివ్య స్వరూపుడు పరమాత్ముడైన ఆ పరమాత్మని చేరుకుంటాడు. వేద విధులు దేనిని నాశనం లేదని లేని నా పరబ్రహ్మం అని చెప్తున్నారు. వైరాగ్య సంపదతో కూడినటువంటి యతీశ్వరులు ఎందు ప్రవేశిస్తున్నారో, దేనిని కోరి బ్రహ్మనిష్టని పూనుకుంటున్నారో అట్టి అక్షరమైనటువంటి స్థానాన్ని గురించి నీకు సంగ్రహంగా చెప్తాను, విను. ఇంద్రియాలన్నింటినీ నియంత్రించి మనస్సుని హృదయంలో నిలిపి భూమధ్యంలో ప్రాణాన్ని నిలిపి ఆత్మయోగంలో వెలుస్తూ ఓం అనేటువంటి ఏకాక్షర ప్రణవ బ్రహ్మాన్ని ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ ఎవరు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్నారో అటువంటి వారు ఉత్తమమైన మోక్షాన్ని పొందుతున్నారు. ఎవరు ఏకాగ్రచిత్తుడై ఎల్లప్పుడూ యావజ్జీవితం నన్నే స్మరిస్తూ ఉంటాడో అట్టి సమాహిత చిత్తుడైన యోగికి నేను సులభంగా లభిస్తాను. అనగా పరమసిద్ధిని అనగా మోక్షాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి దుఃఖనిలయము అనిత్యమైనటువంటి మరొక జన్మనీక తిరిగి పొందరు, అంటే పునర్జన్మ లోకాలకి వెళ్ళరు. అర్జున, భూలోకాల నుంచి బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి లోకాలన్నీ పునరావృతితో కూడినవి. అంటే ఈ లోకాలకు కనుక చేరినట్టయితే మరణించిన తర్వాత వాళ్ళంతా తిరిగి మళ్ళీ జన్మించవలసిన అవసరం ఉంటుంది, వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది. కానీ నన్ను పొందిన వాళ్ళకి ఇక పునర్జన్మ అంటూ ఉండదు. యోగిజనులు 1000 యుగాల పరిమితి కలిగినటువంటి కాలాన్ని బ్రహ్మదేవుడికి పగలగాను, అంతే కాలాన్ని రాత్రిగాను ఎగినటువంటి వాళ్ళు మాత్రమే రేయి పగలు యొక్క రహస్యాన్ని తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, అంతేగాని సూర్యచంద్రుల కాలమానాన్ని తెలుసుకున్న వాళ్ళు కారు. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే ఈ చరాచర వస్తువులన్నీ కూడాను అన్ని ప్రాణికోటి అంతా కూడా అవ్యక్తం నుంచి జన్మిస్తుంటుంది. రాత్రి అవగానే మళ్ళీ అది ఆ అవ్యక్తంలోకే లయమైపోతూ ఉంటుంది. అర్జున, పూర్వకల్పంలో ఉన్నటువంటి ఆ ప్రాణ సమూహమే మళ్ళా పుడుతూ బ్రహ్మకి రాత్రి అయిన వెంటనే మళ్ళీ మొత్తం లయమైపోతుంది. మళ్ళీ బ్రహ్మకు పగలగానే మళ్ళీ వాళ్ళు తమ తమ కర్మలకు లోనై మరలా జన్మిస్తూ ఉంటారు. అవ్యక్తం కంటే పరమ విలక్షణమైన సనాతనమైనటువంటి అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీ నశించినా ఆ బ్రహ్మస్వరూపం నశించదు అని చెప్పాడు. ఇంతవరకు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 21వ శ్లోకం నుంచి మనం తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 8మోऽధ్యాయః అక్షరపరబ్రహ్మయోగః. ఇప్పుడు 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ.
శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకం యొక్క పదవిభాగాన్ని తెలుసుకుందాం. అవ్యక్తః అక్షర ఇతి ఉక్తః అవ్యక్తోక్షర ఇత్యుక్తః అవుతుంది. తం అహు తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తత్ ధామ తద్ధామ అవుతుంది. పరమం మమ. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థం తెలుసుకుందాం. అవ్యక్త అంటే ఇంద్రియ అగోచరము, అంటే కనబడనిది, ఇంద్రియాలకి కనబడనిది, అంటే ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి కనబడనిది. అక్షర వినాశరహితము, నాశనము లేనటువంటిది. ఇతి ఉక్త అని ఏదైతే చెప్పబడిందో తం దానినే అహు అంటారు, పరమాం ఉత్తమమైన, గతిం గతి అని, యం ఏ అక్షరమును ప్రాప్య పొందిన జీవులు న నివర్తంతే తిరిగి రావడం లేదో తత్ ఆ ధామ పదం స్వరూపం పరమం ఉత్తమమైన మమ నా. ఇది ఈ శ్లోకం యొక్క పదాలకి అర్థాలంటే ఏం చెప్తున్నాడు అనమాట. ఏదైతే ఇంద్రియాలకు కనబడదో, నాశనము లేనిదో అని చెప్పబడిందో అది అటువంటిది ఏదైతే ఉందో దానినే ఉత్తమ గతి అంటారు. ఏ అక్షరాన్ని తెలుసుకుంటే మరి తిరిగి ఈ సంసార లోకంలోకి రావాల్సిన అవసరం లేదో అదే నా యొక్క పరమపదము, విష్ణువు యొక్క పరమపదము అని చెప్పి తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఇంద్రియములకగు పడకరిది వినాశరహితమగును దీని నిల పరమగతి అని అంద్రు ఏది తెలుసుకున్న ఎంత నింక మరలిరారు అది నాదు పరమపదము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఇంద్రియములకగు పడకనిది వినాశరహితమగును దీని నిల పరమగతి అని అంద్రు ఏది తెలుసుకున్న ఎంత ఇంక మరలిరారు అది నాదు పరమపదము. ఈ శ్లోకం యొక్క భావం. వినాశరహితము, ఇంద్రియ అగోచరము, అక్షర బ్రహ్మము అని ఎవరిని గురించి ఆ శాస్త్రం వర్ణిస్తుందో అతనినే ఉత్తమ గతి అని అంటారు. ఏ అక్షరాన్ని తెలుసుకుంటే మరలా ఇక ఈ సంసారానికి తిరిగి రావడం లేదో అదే నా యొక్క పరమపదము, ఆ విష్ణువు యొక్క పరమపదము అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 22వ శ్లోకంలో చూద్దాం. పురుష స పర పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. పురుష స పర పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. పురుష సహ పర భక్త్యా లభ్య యస్య అంతస్థాని అనన్యయా లభ్య అనన్యయా యస్య అంతస్థాని యస్యాంతస్థాని అవుతుంది. భూతాని ఏన సర్వం ఇదం సర్వమిదం తతం తు. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకు అర్థాలు తెలుసుకుందాం. పురుష పరమేశ్వరుని, సహ ఆ పరహ పరుడైన, పార్థ అర్జున, భక్త్యా భక్తి చేత, లభ్య పొందుటకు సాధ్యము. ఆ భక్తి ఎటువంటిది అయి ఉండాలి? అనన్యయా ఏకాంతమైనటువంటి, యస్య ఎవని యొక్క అంతస్థాని లోపల వెలిగిచున్నాడు, భూతాని జీవులందరూ, ఏనా ఎవని చేత, సర్వం జగత్తంతా, ఇదం ఈ తతం తు వ్యాప్తమయ్యిందో.
ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే ఏం చెప్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ, ఈ సమస్త భూతాలు ఎవరి యందు వెలిసి ఉన్నాయో, అలాగే ఈ జగత్తంతా ఎవరి యందు నిండు ఉందో అట్టి ఆ పరమేశ్వరుని మనం భక్తితోడ, ఏకాంతమైనటువంటి భక్తితోడ, అనన్య భక్తితోటి పొందగలము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇదే పోతన గారు చెప్పారు, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడే ఎవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, అట్టి ఈశ్వరునే శరణంబు వేడదన్ అని చెప్పేసి ఈ శ్లోకం పైన పద్యం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని జీవులు ఎవ్వని అందుయుండు, ఎవని చేత నీ జగమంత నిండియుండు, అట్టి ఉత్తమ పురుషుడు అనన్య భక్తి చేతనే దొరకిక దేని చేత కాదు. పద్యం మళ్ళీ ఒకసారి. అన్ని జీవులు ఎవ్వని అందుయుండు, ఎవని చేత నీ జగమంత నిండియుండు, ఎట్టి ఉత్తమ పురుషుడు అనన్య భక్తి చేతనే దొరకు ఇక దేని చేత కాదు. పార్థ భావం. పార్థ, ఈ సమస్త భూతాలు ఎవని యందు ఉన్నాయో, ఎవనితోటి ఈ జగత్తంతా నిండి ఉందో అట్టి ఆ పరమేశ్వరుని అనన్య భక్తి చేత పొందవచ్చు, ఇక వేరే విధంగా పొందలేము అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 23వ శ్లోకంలో చూద్దాం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. శ్లోకం మళ్ళీ ఒకసారి. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. యత్ర కాలే అనావృత్తిం ఆవృత్తిం చ యోగిన ప్రయాత తు యాంతి ఏవ తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా, ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. యత్ర కాలే అంటే ఏ సమయంలో లేకపోతే ఏ మార్గంలో, అనావృత్తిం ముక్తిని, ఆవృత్తించ పునర్జన్మను, యోగినః యోగులు ఉపాసకులు, ప్రయాతాః తు ప్రయాణించినట్టయితే, యాంతి ఏవ పొందుతారో, తం ఆ కాలం కాలాన్ని గురించి వక్ష్యామి చెబుతాను భరతర్షభ అర్జున. అంటే ఏం చెప్తున్నాడు అన్నమాట, ఏ కాలంలో అంటే ఏ మార్గంలో ఈ ధ్యానం చేసేవాళ్ళు, యోగులు, ఉపాసకులు వాళ్ళంతా ఒకవేళ మరణించినట్టయితే, ఏ కాలంలో మరణిస్తే, ఏ మార్గంలో మరణిస్తే యథాక్రమంగా మోక్షాన్ని పొందుతారో లేదా పునర్జన్మని పొందుతారో ఆ కాలాన్ని అనగా ఆ మార్గాన్ని గురించి నీకు చెప్తాను విను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఎట్టి కాలమున్ యోగులు వేడ తనువు మరల జన్మ నొందుదురు నీహిలను, మరియు దేహమే కాలమున్ వేడ తిరిగి జనన మొందరట్టి కాల వివరము విను పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఎట్టి కాలమున్ యోగులు వీడ తనువు మరల జన్మ నొందుదురు నీయిలను, మరియు దేహమే కాలమున్ వీడ తిరిగి జనన మొందరట్టి కాల వివరము విను పార్థ. ఈ శ్లోకం యొక్క భావం అనగా, అర్జున, ఏ కాలంలో అంటే ఏ మార్గంలో ఈ ధ్యానయోగులు, ఉపాసకులు మొదలైనటువంటి వాళ్ళంతా మరణించినట్టయితే
వాళ్ళు మోక్షాన్ని పొందుతారో, ఏ కాలంలో మరణించినట్టయితే తిరిగి పునర్జన్మని పొందుతారో ఆ కాలం, ఆ మార్గం గురించి నీకు చెప్తాను విను అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 24వ శ్లోకంలో చూద్దాం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. శ్లోకం మళ్ళీ ఒకసారి. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల. అగ్నిర్జ్యోతిరః శుక్ల అవుతుంది. షణ్మాసాః ఉత్తరాయణం, షణ్మాసా ఉత్తరాయణం. తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదః జనాః, బ్రహ్మవిదో జనాః అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. అగ్ని అంటే అగ్ని, జ్యోతి జ్యోతి, అహ దినం అంటే పగలి కాలం, శుక్ల అంటే శుక్లపక్షం, షణ్మాసాః ఉత్తరాయణం ఉత్తరాయణ కాలం అనేటువంటి 6 నెలల కాలం. ఈ కాలంలో కనుక తత్ర ఆ కాలంలో ఆ మార్గంలో ప్రయాణిస్తే గచ్చతి పొందుతున్నారు. ఏం పొందుతున్నారు? బ్రహ్మాన్ని. బ్రహ్మవిద అంటే సగుణ బ్రహ్మోపాసకులు అయినటువంటి జనులు అంటే జనులు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, సగుణ బ్రహ్మోపాసకులైనటువంటి ఈ యోగులు మొదలైనటువంటి ఆ జనులందరూ కూడాను అగ్ని సమయంలోను, జ్యోతి సమయంలోను, పగలు శుక్లపక్షంలోను, ఉత్తరాయణ కాలం అనేటువంటి 6 నెలల కాలంలోనూ కనుక వాళ్ళు మరణించినట్టయితే, అంటే ఆ మార్గంలో కనుక ప్రయాణం చేసినట్టయితే వాళ్ళు బ్రహ్మాన్ని పొందుతున్నారు. అంటే తిరిగి జన్మని పొందరు, పునర్జన్మని పొందరు. అటువంటి బ్రహ్మాన్ని వాళ్ళు పొందుతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఉత్తరాయణం అంటే ఏంటి? ఉత్తరం వైపుకి వెళ్ళడం. ఉత్తరం వైపుకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి రారు అని దీని అర్థం అన్నమాట. ఈ శ్లోకం పైన పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఉత్తరాయణ కాలము శుక్లపక్షమందున పగలు జ్యోతియునగ్నిని మృతి పొందు బ్రహ్మవిధులు మరి పొంది బ్రహ్మపదమిక జననమందరు పార్థ నిజము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఉత్తరాయణ కాలము శుక్లపక్షమందున పగలు జ్యోతియు అగ్నిని మృతి పొందు బ్రహ్మవిధులు మరి పొంది బ్రహ్మపదమిక జననమందరు పార్థ నిజము. అగ్ని భావం. అగ్ని, జ్యోతి, దినం అంటే పగటి కాలం, శుక్లపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలం. నెలలో 2 పక్షాలు ఉంటాయి. శుక్లపక్షం, కృష్ణపక్షం లేదా బహుళపక్షం అంటారు. అంటే శుక్లపక్షంలో ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ 6 నెలలు కనుక అనేవి దేవయాన మార్గం అంటారు. ఈ కాలాన్ని దేవయాన మార్గం అంటారు. అలా ఆ సమయంలో మరణించినట్టయితే కనుక ఆ పరమేశ్వరోపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మాన్ని పొందుతున్నారు, తిరిగి మళ్ళీ పునర్జన్మని పొందరు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 25వ శ్లోకంలో చూద్దాం. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ధూమ రాత్రి తథా. ధూమో రాత్రిస్తథా అవుతుంది. కృష్ణ
షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుంది. ధూమ అంటే పొగ, రాత్రి రాత్రివేళ, తథా మలియు, కృష్ణపక్షం, షణ్మాస 6 నెలలు. ఆ 6 నెలలు ఏవి? దక్షిణాయనం అనేటువంటి 6 నెలలు. తత్ర ఆ మార్గంలో చాంద్రమసం చంద్రుని, జ్యోతిని, యోగి కర్మపరుడు, ప్రాప్య పొంది, నివర్తతే తిరిగి జన్మిస్తున్నాడు. అంటే ఇందాక చెప్పిన కాలంలో అక్కడ జ్యోతి చెప్పాడు, ఇక్కడేమో ధూమని చెప్తున్నాడు. అంటే అక్కడ వెలుగుంటే ఇక్కడ పొగ ఉంటుంది, అక్కడ పగలుంటే ఇక్కడ రాత్రి ఉంటుంది. అలాగే అక్కడ శుక్లపక్షం అయితే ఇక్కడ కృష్ణపక్షం అయింది. అలాగే అక్కడ ఉత్తరాయణం అయితే ఇక్కడ దక్షిణాయనం అయింది. ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ మార్గంలో కనుక ఎవరైనా మరణించినట్టయితే అటు వాళ్ళు ఏం చేస్తారనమాట, చంద్రమసం అంటే చంద్రుని యొక్క లోకాన్ని, చంద్రమండలాన్ని పొంది ఆ యోగి, కర్మపరుడైనటువంటి ఆ యోగి పొంది నివర్తతే తిరిగి జన్మిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. చంద్రలోకం అంటే స్వర్గం అనకే అర్థం అన్నమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాము. దక్షిణాయనమున కృష్ణపక్ష సమయమందు పొగయును రాత్రియందు మృతిని చెందు యోగి కర్మఫలమున్ చంద్రలోకముంది మరలు చుండు జననమంద విజయ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. దక్షిణాయనమున శుక్లపక్ష సమయమందు పొగయును రాత్రియందు మృతిని చెందు యోగి కర్మఫలమున్ చంద్రలోకముంది మరలు చుండు జననమంద విజయ. పొగ, రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయమైనటువంటి 6 నెలలు. ఈ సమయంలో కనుక ఎవరైనా మరణించినట్టయితే ఈ కాలాన్ని, ఈ సమయాన్ని పితృయాన మార్గం అంటారు. ఈ మార్గంలో కనుక ఎవరైనా కనుక మరణించినట్టయితే ఆ కర్మపరుడు చంద్రలోకానికి, స్వర్గానికి పోయి తిరిగి సంసారానికి వస్తున్నాడు. స్వర్గానికి పోయి అక్కడ ఆయన చేసుకున్నటువంటి పుణ్యం తాలూకు ఫలితాలన్నింటినీ అనుభవించి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలో జన్మని పొందుతున్నాడు. తిరిగి సంసారానికి తిరిగి వస్తున్నాడు. అంటే మళ్ళీ తిరిగి జన్మ పొంది సంసార యాతనను అనుభవిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత శ్లోకం 26వ శ్లోకం. శుక్లకృష్ణ గతీహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాచనావృత్తిం అన్యయా వర్తతే పునః. పద్యం శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. శుక్లకృష్ణే గతీహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాచనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. శుక్ల కృష్ణే గతిః ఏతే జగతః శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. శుక్ల అంటే శుక్లపక్షం లేదా దేవయాన మార్గం, కృష్ణే అంటే కృష్ణపక్షం లేదా పితృయాన మార్గం. కింద 2 శ్లోకాల్లో చెప్పిన వారి గురించి మళ్ళీ ఇక్కడ వివరంగా చెప్తున్నాడు అనమాట. గతి దారులు, ఈ 2 దారులు, హి ఏమన ఏతే ఈ రెండు దారులు, జగతః ఈ జగత్తుకు, శాశ్వతాలు అని ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఏకయా ఒకదాని చేత అంటే శుక్ల మార్గంతో యాతి పొందును అనావృత్తిం మోక్షాన్ని, మరొక దాని చేత అంటే కృష్ణ మార్గంలో వెళితే ఆవర్తతే తిరిగి జన్మించను పునః మరలా అని చెప్పేసి ఇందాక చెప్పిన దాన్ని ఇక్కడ కొంచెం
ఇవి 2 శ్లోకాల్లో చెప్పిన వివరాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు అనమాట. శుక్లపక్షం అంటే దేవయాన మార్గంలో ఎవరైతే ఈ దేవయాన మార్గము, పితృయాన మార్గం అని 2 మార్గాలు ఉన్నాయి ఈ జగతికి. ఈ జగత్తులో ఉన్న ప్రాణులన్నీ వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పబడుతోంది. ఇవే శాశ్వతాలు అని చెప్పేసి చెప్పబడుతోంది. ఒక మార్గంలో వెళ్ళినట్టయితే, శుక్ల మార్గంలో వెళ్ళినట్టయితే మోక్షాన్ని పొందుతారు. కృష్ణ మార్గంలో వెళ్ళినట్టయితే తిరిగి మళ్ళీ ఈ భూమి మీద జన్మిస్తారు అని చెప్పేసి ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. గతులు శుక్ల కృష్ణములనగాను 2 జగతిలోనివి ఎన్నగ శాశ్వతములు. శుక్ల మార్గమునను పరమగతి నొందు, కృష్ణ మార్గమున మరల జననమగును. పద్యం మళ్ళీ ఇంకొకసారి. గతులు శుక్ల కృష్ణములనగాను 2 జగతిలోనివి ఎన్నగ శాశ్వతములు. శుక్ల మార్గమునను పరమగతి నొందు, కృష్ణ మార్గమున మరల జననమగును. ఈ శ్లోకం ఒక్క భావం. ఈ 2 మార్గాలకి శుక్ల మార్గము, కృష్ణ మార్గము అని పేరు. వాటినే దేవయాన మార్గము, పితృయాన మార్గము అంటారు. ఇవి 2 కూడా ఈ జగత్తుకి శాశ్వతమైనవి. ఈ శుక్ల మార్గంలో అంటే దేవయాన మార్గంలో వెళ్ళేవాళ్ళు పరమగతిని పొంది ఇంకా తిరిగి రారు. అదే కృష్ణయాన మార్గంలో, పితృయాన మార్గంలో వెళ్ళేవాళ్ళు తిరిగి వచ్చి మళ్ళా ఈ జనన మరణ చక్రంలో పడతారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 27వ శ్లోకంలో చూద్దాం. నైతే శృతే పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నైతే శృతే పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఏతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతే న ముహ్యతే కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తః భవ యోగయుక్తో భవ అర్జున. యోగయుక్తో భవార్జున అవుతుందన్నమాట. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ఏతే ఈ శృతి 2 మార్గాల్ని పార్థ అర్జున, జానన్ ఎరిగిన, యోగి ఉపాసకుడు యోగి, నా మోహ్యతే మోహాన్ని పొందడు, కశ్చన ఏ ఒక్క, తస్మాత్ కనుక, సర్వేషు కాలేషు సర్వకాలాలందు కూడాను, సర్వావస్థల ఎందు కూడాను, యోగయుక్త భవ నీవు సమాహిత చిత్తుడు అవ్వు అంటే యోగి అవ్వు అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, ఈ 2 మార్గాలు తెలుసుకున్నటువంటి యోగి అయితే ఎవరైతే ఉంటారో అతడు మోహాన్ని పొందడు. అంటే ఏంటనమాట, కామ్యకర్మల్ని చెయ్యడు, అన్ని కర్మల్ని కూడాను ఈశ్వరార్పణం చేస్తాడు. ఈశ్వరార్పణం చేసిన కర్మల వల్ల ఫలితం అతను పొందడు కాబట్టి అతనికి తిరిగి జన్మించవలసినటువంటి అవసరం ఉండదు. ఎప్పుడూ అనన్య చిత్తంతో పరమాత్మని సేవిస్తూ ఉంటాడు, పరమాత్మని చూస్తూ ఉంటాడు. మోహాన్ని పొందడు అంటే కామ్యకర్మలను చెయ్యడు, కోరికలు పెట్టుకుని ఏ కార్యక్రమాన్ని చెయ్యడు, ఏ యజ్ఞాన్ని కానీ, ఏ పూజని కానీ, ఏ ఉపాసన కానీ కోరిక పెట్టుకుని చెయ్యడు. కోరిక లేకుండా అన్నీ ఆ భగవంతుడికి అర్పించి చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాగే ఆ సమాహిత చిత్తం కలిగి యోగి బాబు అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. నీకు చక్కగా తెలిపిన నెట్టి 2 మార్గముల గూర్చి ఎన్నగా మదిని తెలియు, యోగులే రీతి మోహమును అందరయ్య, కనుక ఎప్పుడును యోగివి కమ్ము పార్థ. పద్యం మళ్ళీ ఇంకోసారి. నీకు చక్కగా తెలిపిన ఇట్టి 2 మార్గముల గూర్చి
ఎన్నగా మదిని తెలియు యోగులు ఏ రీతి మోహమునందరయ్యా కనుక ఎప్పుడును యోగివి కమ్ము పార్థ. ఈ శ్లోకం యొక్క భావం, అర్జున, ఈ రెండు మార్గాలు అంటే శుక్ల మార్గము, కృష్ణ మార్గము, లేదా దేవయాన మార్గము, పితృయాన మార్గము అనేటువంటి ఈ మార్గాల యొక్క పద్ధతిని, రీతిని ఎరిగినటువంటి ఆ ఉపాసకుడు కానీ, యోగి కానీ ఎప్పుడు కూడాను మోహగ్రస్తుడు కాడు. అంటే అనిత్యమైనటువంటి దక్షిణ మార్గ ప్రాపకాలైనటువంటి కర్మల కోసం పోడు, పరమేశ్వర నిష్ఠుడు అవుతాడు. ఎంతసేపు అనన్య చిత్తంతో ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఉంటాడు, సేవిస్తూ ఉంటాడు, కోరికలు కోరుకోడు. కనుక అర్జున, నువ్వు కూడా ఎప్పుడూ కూడాను అలాంటి యోగిగా ఉండు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 28వ శ్లోకంలో చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. శ్లోకం మళ్ళీ ఒకసారి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, తపస్సు చైవ అవుతుంది. దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం, యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వం ఇదం తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చ ఆద్యం. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. వేదేషు వేదాల్లో చెప్పబడినటువంటి, యజ్ఞేషు యజ్ఞాలలో, వేదాలలో యజ్ఞాలలో, తపస్సు చేయవ తపస్సులలో, దానేషు దానాలలో, యత్ ఏ పుణ్యఫలం ప్రదిష్టం చెప్పబడిందో, అటువంటి శాస్త్రాల్లో ఏదైతే పుణ్యఫలం చెప్పబడిందో అతిక్రమిస్తూ అటువంటి దాన్ని వదిలిపెడుతూ దానికంటే ఉత్తమమైనటువంటి యోగైశ్వర్యాన్ని పొందుతాడు. తత్ ఆ సర్వాన్ని ఇదం ఈ బ్రహ్మకర్మాది సప్త పదార్థ తత్వాన్ని విదిత్వా గ్రహించి యోగి పరం ఉత్తమమైన స్థానం విష్ణుపదాన్ని ఉపైతి పొందుతాడు. చ మరియు ఆద్యం మొదటైనటువంటిది. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, వేదాలు చదవడం వల్ల కానీ, యజ్ఞాలు చేయడం వల్ల కానీ, తపస్సు చేయడం వల్ల కానీ, దానం చేయడం వల్ల కానీ, వీటికి ఏ పుణ్యఫలాలు చెప్పబడిందో ఆ పుణ్యఫలాల గురించి అన్నిటిని తెలుసుకుని యోగి దాని గురించి ఆలోచించకుండా దాన్ని అతిక్రమిస్తున్నాడు, అంటే దాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. అంతకంటే ఉత్తమమైనటువంటి యోగైశ్వర్యాన్ని పొందుతున్నాడు. ఆ యోగైశ్వర్యాన్ని పొంది ఏం చేస్తున్నాడు, అన్నిటికన్నా మొట్టమొదటిమైనటువంటిది ఆ బ్రహ్మపదాన్ని ఆ యోగి పొందుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఇట్టి మార్గముల గురించి నెరిగి యోగి జపము తపము దానము యజ్ఞముల మరియు వేదములను కలుగు పుణ్యమంత వదలి ఉత్తమమగు బ్రహ్మపదమునందు విజయ. కామ్యకర్మలన్నీ వదిలిపెట్టేస్తాడు. పద్యం మళ్ళీ ఇంకోసారి. ఇట్టి మార్గముల గురించి నెరిగి యోగి జపము తపము దానమును యజ్ఞముల మరియు వేదములను కలుగు పుణ్యమంత వదలి ఉత్తమమగు బ్రహ్మపదమునందు విజయ. ఈ శ్లోకం యొక్క భావం, వేదాధ్యయనం చేయడం వల్ల, యజ్ఞం చేయడం వల్ల, యజ్ఞానుష్ఠానాలు చేయడం వల్ల, అనుష్ఠానాలు చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల, దానం చేయడం వల్ల, వీటికి ఏ పుణ్యఫలం అయితే ఆ శాస్త్రాల్లో చెప్పబడిందో అవన్నీ తెలుసుకుని
అలాగే ఈ అధ్యాయంలో చెప్పిన విషయాలన్నిటి గురించి, పరబ్రహ్మయోగంలో చెప్పిన విషయాలన్నిటి గురించి తెలుసుకుని ఆ యోగి ఏం చేస్తాడంటే అటువంటి ఆ శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆ పుణ్యఫలాలన్నింటినీ వదిలిపెట్టేస్తాడు, అతిక్రమిస్తాడు, వాటి గురించి ఆలోచించాడు. అంతకంటే ఉత్తమమైనటువంటి యోగైశ్వర్యాన్ని పొందుతాడు. అలా పొంది మొట్టమొదటిదైనటువంటి బ్రహ్మపదాన్ని పొందుతున్నాడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. భావం: ఓం తత్సత్. ఇది ఉపనిషత్ సారము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము అయి శ్రీకృష్ణార్జునుల సంభాషణ రూపంలో ఉన్నటువంటి శ్రీమద్భగవద్గీత యందలి అక్షర పరబ్రహ్మయోగము అను 8వ అధ్యాయము. ఈ శ్రీకృష్ణ పరమాత్మ కృప వల్ల మనము ఈ 8వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. అలాగే ఇప్పటి వరకు 8 అధ్యాయాల్ని పూర్తి చేసుకున్నాము. వచ్చే భాగంలో 9వ అధ్యాయం అయినటువంటి రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ప్రారంభించుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధీనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.